रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम नाम वरानन ओम नमः जय बोलो कल्याण राम भगवान के। అది మరి అంటే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అన్నారు, గ్యాప్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదండి. కావచ్చు, అంటే ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా, అప్పుడు మారుస్తారు, తెర వేస్తారు. ఆయనకి తెర ఉందని తెలుసు కదా, అంటే తెర వేసినప్పుడు ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा। అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ కోరికలన్నీ కూడా స్వామి వారి ముచ్చేసేయండి. सम्राजञ्च विराजञ्च भेश्रेर्यासनाग्रहे लक्ष्मीराष्ट्रव्ययामुकेतया मासगं सृजामसे विना वेङ्कटेशं ननाथो ननाथस्तरा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रियञ्च प्रियञ्च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద।
ఇక్కడతో అభిషేకం పూర్తి అయిపోయిందమ్మా. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి అందరికి కూడా అలంకరణ జరుగుతుంది. పెట్టేస్తాను లేవు, కొద్దిసేపు లేవు, అందరికి కొద్దిసేపు బ్రేక్. అమ్మా ఎవరైనా కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. అమ్మ అయ్యవారు అందరూ కూడా ఇక్కడ ఉండాలండి. అమ్మవారు అక్కడికి వెళ్ళాలి. అప్పట్లో అయోధ్య నుంచి మిథిలా నగరానికి అయ్యవారు వస్తే ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళాం అంత దూరానికి. నిదానంగా దిగండి అమ్మా, నిదానంగా. మా రామయ్య పెళ్లి కొడుకాయనే, మా శ్రీధర్మ పెళ్లి కూతురాయనే, మా రామయ్య పెళ్లి కొడుకాయనే, మా శ్రీధర్మ పెళ్లి కూతురాయనే. అయితే ఈ ఎదుర్కోలు ఎదురు సన్నాహం అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటామంటే కూడా ఒక పెద్ద చిక్కొచ్చి పడిందండి. విశ్వామిత్రులు వారు ఏం చేస్తారంటే కూడా రామలక్ష్మణుడు యజ్ఞ యాగాదులకు రక్షణ కోసం అని చెప్పి తీసుకొచ్చేసారు. కానీ విశ్వామిత్రుడి యొక్క సంకల్పం ఏమిటి అంటే రామచంద్రమూర్తిని సీతమ్మవారితో కలపాలి అని. అయోధ్య నుంచి మిథిలా నగరానికి దాకా వచ్చున్నారు. ఊర్లోకి ఎంటర్ అవ్వలేదు, ఊరు బయట మాత్రమే ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు అప్పటికి ఆడుకుంటూ సీతమ్మవారు రాముల వైపు కొంటి చూపుతో చూస్తూ సిగ్గుపడుతుంది, కానీ ముందుకు రాలేకపోతుంది. అయితే ఒకరి యొక్క గుణగణాలు చెప్పుకుంటూ కూడా దగ్గరకు వచ్చేసి కూడా దండలన్నది కూడా మార్చుకుంటూ ఉంటారు. అమ్మ ఇటువైపు రాముల వారు ఉన్నారు, లక్ష్మణుల వారు ఉన్నారు, హనుమంతుల వారు ఉన్నారు. అయినప్పటికీ మీరు తగ్గాలనే రూల్ ఏమీ లేదండి, మనం అసలు తగ్గేదే లేదు. అయ్యా మనము అయోధ్య నుంచి వచ్చున్నామండి, అలసిపోయి ఉన్నాం చాలా వరకు. సో మనకు రాముల వారిని వివాహం చేసుకోవాలంటే కొంచెం మనం కూడా తగ్గకూడదు, వాళ్ళే రమ్మని చెప్పారట. అన్నిటికన్నా పెద్ద చిక్కుపొచ్చి పడింది ఏమిటి అంటే కూడా మొదటి అడుగు ఎవరు వేయాలి? ఎప్పుడు చిక్కు ఒకటి మొదటి అడుగు పడిన తర్వాత మిగతా అడుగులన్నీ ఆటోమేటిక్ గా మన వద్దన వాళ్ళే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మొహమాట పడి ఫస్ట్ అడుగు ఎవరు వేయాలన్నది కూడా తెలుసుకుందామండి. అయితే అయితే నిజానికి చెప్పాలి అంటే కూడా రాముల వారు ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో అది వైకుంఠం నుంచి లక్ష్మీ అమ్మవారు చూసి ఒక రాములు ఒక్కరే వదిలేస్తే నన్ను వదిలేస్తారు, నా ఇంట్రడక్షన్ కూడా ఉండాలని చెప్పేసి సాక్షాత్ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహము, సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము, అవతారము సీతా అమ్మవారు. సో మొదట రాముల వారి కోసం అవతారం తీసుకున్నారు. సీతా అమ్మవారు భూగర్భజాత భువనైక మాత అంటారు సీతా అమ్మవారిని. అలాంటి అమ్మవారు ఒక్కడుగు వేయలేరా? ఒక్కడుగు వేయొచ్చండి. రాముల వారి కోసమే అవతారం తీసుకున్న సీతా అమ్మవారు రాముల వారితో కలవడానికి ఒక్క అడుగు వేయలేరా? కానీ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అమ్మాయికి ఒక్కసారి వివాహం అవుతే మాత్రమే ధర్మపత్ని అని పేరు వస్తుంది. లోకము మొత్తము కూడా పూజ్యురాలు అవుతారు. ఆలోచించుకోండి. అప్పటికి మీరు చూడండి, మేము అయోధ్య నుంచి వచ్చినామండి, అలిసిపోయి ఉన్నాం మేము బాగా. అంతగా ప్రేమ ఉన్నప్పుడు అతిథి దేవో భవ అంటారు కదండి. ఊరు దాకా వచ్చిన్నాం మేము మిథిలా నగరానికి. మమ్మల్ని స్వీకరించుకోవడానికి, మమ్మల్ని దర్శించుకోవడానికి ఒక్క అడుగు వేయలేరా? గట్టి కాంపిటీషన్ ఉంది మనకి. అయ్యా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాలము మారినా, శాస్త్రాలు మారినా, వేదము మారినా సత్యం అనేది ఒకటి ఉంటుంది. అతిథి దేవో భవ అంటే కూడా ఇంటికి శత్రువు వచ్చినా కూడా సత్కరించాలి అని. అదేనండి, ఊరి నుంచి తీసుకురావాలి కదా. కానీ నిజానికి ఒక్క అడుగు ముందుకు వేయడంతో అది పరాజయం కాదండి. స్వామి వారితో వివాహమే గొప్ప విజయము, లోక కళ్యాణము అండి. ఇంకొక అడుగు వేయాల్సిందేనండి. ఇంకా
లేడీస్ అది అనుకోని ఒక అడుగు వేసేసుకోండి. ఒక్కడుగు. అమ్మ లక్ష్మీ అమ్మవారు పాల సముద్రంలో నుంచి వచ్చారు. కాలు బాగా సున్నితంగా ఉంటాయి, కాలు కదిపోతాయని చెప్పి ఒక్క అడుగు వేయడం కాదని పెద్ద అడుగు వేయాలండి. ఒక్క పెద్ద అడుగు వేయాలండి. ఇవ్వండి, ఇలా జరిగితే మనం సాయంత్రం వరకు వీళ్ళిద్దరు కలవడానికి టైం పడుతుంది. ఒక పెద్ద అడుగు వేశారా? అమ్మ ఎంత కాదైనప్పటికీ వివాహము కాకపోతే రాములు వారిని రామ అని అంటారు. వివాహం అయితేనే శ్రీరాములు వారు అవుతారు. అంటే రాముల వారి యొక్క లేని జన్మ సంపూర్ణము కానే కాదు. దానికోసం చెప్పి మనకు 2 అడుగులు ఏమా 2 అడుగులు ఒక్క 2 అడుగులు పెట్టేయాలి. చూడండి, మేము ఒక తరపు వారైనప్పటికీ కూడా అసలు బాధన చేయకుండా వచ్చేస్తున్నాం. కాలం మారిపోయిందిలేండి, నిజమే ఇదైతే. అంటే నాకు అటు పురోహితుని ఇటు పురోహితుని నేనే 2 వైపులు తాంబూలాన్ని దిగుకుంటాను. మారుతూ ఉంటాను రోజంతా కూడా. అమ్మా, స్వామి వారు ఆజానుబాహుడండి. ఒక్క అడుగు వేస్తే 4 అడుగులు వేసినట్లు. సమానంగా ఒక 4 అడుగులు వేయలేరని మీరు? అది కాదు, అది పోటీ వచ్చేసేయండి. అబ్బా, అటు తరపున కూడా రాముల వైపు పక్షపాతంగా ఉన్నారైతే. అమ్మా, రాముల వారు ఎంత గొప్ప వీరుడైనవ్వండి, ఎంత గొప్ప శూరుడే అయి ఉండండి. కానీ లక్ష్మి అనేది లేకపోతే ఏం చేస్తాం మనము? అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది ఉండాలిగా. కాబట్టి అయ్యా 2 అడుగులు అయితే కంపల్సరీగా వేయాలి. అష్టలక్ష్మిలు 8 అడుగులు నేను చెప్పట్లేదు కాబట్టి 2 అడుగులు అయితే వేయాలి. మీరు ఏంటండి 2 అడుగులు చాలండి. సరే, 8/2 4 అంటున్నారు. చిన్న అడుగులు 4 వేసేసేయండి. అడుగులో అడుగేసుకుంటే ఒక 4 అడుగులు. అయ్యా, మనము కొంచెం గట్టిగానే అడగాలండి. మనం కట్నం అని కూడా బాగా ర్యాకింగ్ చేస్తున్నారు మనల్ని. అది కూడా ఒక 2 అడుగులు అయితే వేయాలండి. 2 అడుగులు వేయాలి. అమ్మ ఇదిగోండి. అమ్మ, ఒకవేళ విగ్రహాలు కొలువైతున్నాయంటే కూడా మారుతూ ఉంటాడు చేతులన్నీ కూడా. అమ్మ వేస్తుండాలి. ఒక 3 అడుగులైనా వేయాలండి. అమ్మ త్రిమూర్తుల కోసం ఒక 3 అడుగులు. అమ్మ మీరు వేయాలండి. మిస్టర్ రాములు గారు అదిగోండి. అమ్మ, ఆడతరపు వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తానండి. మా శ్రీరామచంద్రుడు వారు ఒక రాయిని కూడా మన శాప విమోచన చేసేసి కూడా అహల్యామ్మ వారికి కూడా శాప విమోచన జరిగింది. వచ్చే దారిలో చాలా రాళ్ళు ఉన్నాయండి. అందరికి శాప విమోచన చేస్తే సీతమ్మ వారికి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఎంత త్వరగా వచ్చి వివాహం చేసుకోగలిగితే అంత మంచిది మీకు. అవునండి, దేనికోసమని అది తర్వాత రాములు సీతమ్మ వారు జరిపారు మాత్రమే. సీతారామచంద్రమూర్తి ఎక్కించబడి ఇరగొట్టేశారండి. అదండి మా వారి శక్తి అక్కడ. దానికోసం అని చెప్పేసి కూడా ఒక 2 అడుగులు వేయాలండి సీతమ్మ వారు. చెప్తాను అది ఎందుకు కలపగలిగారని కూడా నేను చెప్తాను. 2 అడుగులు వేయాలండి మా సీతమ్మ వారు. అమ్మా, నిజానికి చెప్పాలి అంటే సీతారామచంద్రమూర్తులు సీతా అమ్మవారు కళ్యాణము చేసుకుంటున్నారు అంటే 3,000,000 దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, గణపత్యాది పంచలోక పాలకులు, 3,000,000 దేవతలందరూ కూడా ముల్లోకాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పేసి కూడా ఇద్దరు కలిసి ఒక 3 అడుగులు వేయలేరా? ఇద్దరు కలిసి సమానంగా. అమ్మా, మనం అనుకుంటున్నామండి సీతారామచంద్రమూర్తులు ఇద్దరు కలిశారు అంటే కూడా అదేదో వాళ్ళ లాభం కోసం కాదండి. వాళ్ళ కళ్యాణముతో కూడా లోక కళ్యాణం అనేది కూడా ఒక ముడిపడి ఉందండి. ఆ లోక కళ్యాణము కొరకని చెప్పేసి కూడా ఇద్దరు దంపతులు ఇద్దరు దగ్గరగా వచ్చి పూలదండలు మార్చుకోలేరా? మనందరి కోసం లోక కళ్యాణం కోసం మార్చుకోలేరా? ఇద్దరు దగ్గరగా వచ్చేసి కూడా పూలదండలు మార్పిచ్చేస్తాను. దగ్గరగా వచ్చేసేయండి. ధ్రువందే రాజా వరుణాత్ ధ్రువం దేవో బృహస్పతిః
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మ పూలదండలండి అమ్మ. కళ్యాణ రామ భగవానికి, సీతావల్లభ స్వామి వారికి. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ధాన్యం ధనం బహు పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు. సత్యాః సంతు యజమానస్య కామాః. రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. నిజానికి ఎప్పుడైతే రాముడు వారు సీతమ్మ వారిని చూసేశారో అప్పుడే ఎన్ని అడుగులైనా వేసేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎంత కాదైనప్పటికీ అబ్బాయి తత్వాలం కాబట్టి కొంచెం మానం చేస్తాం అంతేనండి. వచ్చేసి అందరూ కూడా స్టేజ్ ఎక్కిద్దాం రండి. అమ్మవారి ఇద్దరు కూడా ఎదురు సన్నాహం అని చేసుకున్నారండి. అంటే కళ్యాణానికి మొప్పేసుకున్నారు ఇద్దరు కూడా. ఇక్కడి నుంచి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయండి. ఇక్కడి వరకు ఎంత శ్రద్ధగా అయితే మనం పూజలంతా ఫాలో అయ్యామో ఇక్కడికి డబల్ శ్రద్ధతో కూడా ఉండాలండి. ఇక్కడ నుంచి గణపతి పూజ, పుణ్యాహ వాచనాది మొత్తం కళ్యాణ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. జై బోలో రామచంద్రమూర్తికి, జై శ్రీరామ్. అమ్మ అటువైపు ఎవరండి ఆడమ్మాయి వరకు కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చింది. సుధాకర్ గారు మీరు కొంచెం తర్వాత పక్కకు వచ్చి కనపడండి నాకు. అమ్మ మళ్ళీ ఒకేసారి కూడా తెర వేసేసేయండి. స్వామి వారిని అలంకరణ చేసుకుంటున్నారు కళ్యాణానికి. సుధాకర్ గారు ఇంత గట్ట పోటీ వస్తుంది.